ఏమైందా? ర్యాష్ డ్రైవింగ్ సార్, కార్తో గుద్దేశారు. కట్టుకో, వీళ్ళ దగ్గర సింపతికైనా పనికి వస్తుంది. వెళ్ళి పిలుచురా పోవా. అలాగే సార్. అబ్బా కొడుకులు దొరికారా? ఇంకా దొరకలేదు సార్. వెతకండి, చుట్టుపక్కల ఎక్కడ ఉంటారు. సరే సార్. మొత్తం నీ వల్లనేరా, వెంట పెట్టే చూడు. బాటిల్ ఇచ్చి కొట్టింది ఎవడరా? ఇగో ఈడే సార్. ఈడే సార్. పేరేంటి? శివ సార్. శాంసంగ్ శివ సార్. బాత్రూమ్ గోలకి దిగుతారు సార్. వాడు ఎవడరా అది? రేయ్, హీరో అనుకుంటున్నావా? కావాలనే గొడవకు వచ్చాను సార్. ఈడు నాకెంతరా గొడవ పడి నీకు? నా ఫ్లెక్సీ బీకిరు సార్. చూసినవారా మేము బీకేటప్పుడు? రేయ్, లోపల స్టార్ట్ తీస్తాను. సార్ ఏదో పొరగాలి సార్, తెలియక చేసిర్రు. తెలియకనా? 3 నెలల్లో ఇది రెండోసారి. ఇంకా జరగదు సార్, నేను చూసుకుంటా కదా. ముందు నీకు బుద్ధి ఉండాలి వెనకేసుకురావడానికి. ఒక్కొక్కడు మొఖాలు చూడు ఎలా ఉన్నారు. నిన్ను చూసి ఊరుకుంటున్నాను. ఇంకోసారి కానీ రిపీట్ అయిందంటే ముందు నిన్ను లోపలేస్తాను. ఇంకోసారి జరిగితే నేనే తీసుకొచ్చి అప్ప చెప్తా సార్ మీకు. కొండ ఇక్కడి నుంచి. మనకేం కాలే కాబట్టి సరిపోయిందిరా. జాబ్ చేసుకునేటోడు అవసరమా రయ్యని నీకు అర్థం కావట్లే అసలు. అర్థమవుతుందిలే. కొంచెం చెప్పురా బాయ్ వీడికి. చెప్తాను సార్. ప్లీజ్ సార్ చెప్పరా ఏదో ఒకటి. ఎవరా వాళ్ళు? యాక్సిడెంట్ కేసు సార్. ఇలా రమ్మను. రండి సార్, రమ్మంటున్నారు. రండి. కళ్ళు నెత్తికేక ఎవడరా డ్రైవ్ చేసింది? మా ఫ్రెండ్ సార్. మరి మీరెందుకు వచ్చారా? సపోర్టా? పిలవండి వాడిని. అది అమ్మాయి సార్. సార్ కొంచెం అర్థం చేసుకోండి సార్. ఒక్కోడు ఒక ఐటంలా ఉన్నారా? సరే ఇది ఉంచండి సార్. మమ్మల్ని గుద్ది మాకే డబ్బులు ఇస్తారా? లే చెయ్యి. సార్ సార్. హలో మేడం. హలో. చూసినావారా? పైసలుంటే కారు కూడా దిగక్కర్లే. బయటికి రాదేమో ఈవిడ. కార్ డ్రైవ్ చేసింది మీరేనా? పేరేంటి మేడం? ఐశ్వర్య. గుద్దింది నువ్వా? ఏ అమ్మాయి మాట్లాడలేదా? రే, కార్ అన్న దిగమని చెప్పరా. ఏదో ఒకటి చెప్పి బతిమాలుకుంటే తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. గుద్దినందుకు వాళ్ళకి సారీ అయినా చెప్పమంటే నువ్వు ఇలానే వెనకేసుకురాతని ఏదో ఒక రోజు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతాను చెప్తున్నా. ఇప్పుడైతే నాతోనే ఉంది కదా, చూద్దాంలే. ఏంటాయి మీ గుసగుసలు? అదేం లేదు సార్, తను కొంచెం భయపడుతుంది అందుకే. భయంలా లేదే. చూడండి మేడం, పోనీలే అని ఊరుకుంటున్నా. ఇంకోసారి ఇలా జరిగితే వెహికల్ సీజ్ చేసి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. మళ్ళీ అంటదేంటే కనీసం మర్యాద లేదా? సార్ మీరు రండి సార్, నేను చెప్తాను. అమ్మాయి భయపడుతుంది సార్, కొంచెం పొలైట్గా మాట్లాడండి సార్. ఏంటి పొలైట్గా మాట్లాడాలా? వెహికల్ సీజ్ చేయాలి సార్. సార్ లవ్ ప్రాబ్లం సార్. వీడి గురించి ఇంట్లో చెప్తే ఏమవుతుందో అని భయపడుతుంది. వేరే క్యాస్ట్ సార్. చదువుకున్న వాళ్ళకి కూడా ఎందుకే ఇవన్నీ? చెప్తుందంటావా? చెప్తా సార్. నేను అడిగితే తన పేరే చెప్పలేదు, వాళ్ళ నాన్న అడిగితే నీ పేరు చెప్తుందా? సార్ ఆ కేసు పని మీదే ఉన్నాను సార్. ఓకే సార్. సర్లే, మీ గోల్ నాకు ఎందుకు కానీ, మీ చావేది మీరు చావండి. పోండి, వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని పంపించేయి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.